ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన అనే అంశంలో ఈరోజు మనం 8వ భాగానికి వచ్చాం. ఈ 8వ భాగంలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, కొన్నిసార్లు ప్రార్థనకి జవాబు రాకపోవచ్చు, అయినా విషయం తెలుసుకునేంత వరకు మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. విషయం మనకు తెలిసేంత వరకు కూడా మానక ప్రార్థన చేస్తూనే ఉండాలి. సో ఈరోజు మనం అది నేర్చుకోబోతున్నాం. అలా చేయడం వల్ల ఏంటంటే, జవాబు రాదనుకున్నప్పుడు ఇక చేయడం వల్ల ఉపయోగం ఏముందంటే, రాదని నువ్వు అనుకోకూడదు, ఆ నిర్ధారణ కావాలి. అలా అయ్యేంత వరకు మనం చేయడం వల్ల, కొన్నిసార్లు మనం అలాగే చేస్తూ ఉండడం వల్ల దైవం యొక్క నిర్ణయాలు కూడా కొన్నిసార్లు మారుతాయి. దేవుడు కూడా కొన్నిసార్లు నిర్ణయాలు మార్చుకుంటాడు. అలాగే యథార్థంగా ప్రార్థన చేసేవారి విషయంలో దేవుడు చాలాసార్లు ఆయన నిర్ణయాలు మార్చుకొని వారికి మేలు చేసినట్లుగా, లేకపోతే వారికి సహాయం చేసినట్టుగా మనం చాలా చూస్తాం. ఈరోజు మనం కొన్ని అలాంటి ఉదాహరణలతో మనం ఈరోజు వాక్యం నేర్చుకుందాం. మొట్టమొదటిగా మోషేను మనం చూసుకున్నట్లయితే, నిర్గమకాండం 32వ అధ్యాయం 11వ వచనంలో మోషేతో దేవుడు అంటాడు, నేను ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా నేను ఇక నాశనం చేయబోతున్నాను. సో మోషే, నువ్వు రెడీగా ఉండు, ఇక నేను ఇక ఓపిక పట్టలేను. సో వాళ్ళు చేసిన దారుణాన్ని నేను చూడలేకపోతున్నాను. ఇంకా చెప్పాలంటే, సంతానం కావాలనుకుంటే నీ నుండి కూడా పుట్టిస్తా, లేకపోతే ఎలాగైనా సరే. ఆయనకి ఏంటంటే చాలా విసిగిపోయాడు, చాలా బాధ కలిగింది. ఇక ఇలాంటి వాళ్ళ కోసం నేను తీసుకెళ్ళి ఇంత చేయలేను, వీళ్ళని అరణ్యంలోనే వీళ్ళని సంహరించేస్తాను అని దేవుడు అంతగా కోపగించుకొని డిసైడ్ అయిపోయాడు ఆయన. అప్పుడు మోషే అడ్డుపడతాడు. మోషే అడ్డుపడి, అయ్యా నువ్వు అలా చేయకూడదయ్యా, నువ్వు అలా శిక్షిస్తే ఎలాగయ్యా, నువ్వు అలా చేస్తే నింద వస్తుందయ్యా, జీవితాంతంగా వాళ్ళ దేవుడు తీసుకెళ్ళి అక్కడ చంపాడంటారయ్యా అని ఇలాగ వాళ్ళు చెప్తారు అని మోషే ప్రార్థన చేస్తాడు. మోషే ప్రార్థన చేస్తే దేవుడు అక్కడ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టుగా, నాశనము చేస్తానన్న దేవుడు నాశనము చేయక మానుకొనెను అన్న విషయాలు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఆ విధంగా మోషే ఇజ్రాయేలు ప్రజల పక్షంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. మరొక ఉదాహరణ మీకు చెప్తాను. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుంచి 28 వచనాల వరకు మనం చూడగలిగితే, కరణి అనే ఒక అన్యురాలు స్త్రీ వచ్చి ఆ యేసుప్రభు వారు ప్రయాణంలో వెళుతూ ఉండగా ఆయన దగ్గరకు వచ్చి కలిసి తన కుమార్తెకి దయ్యం పట్టిందని స్వస్థపరచమని, బాగు చేయమని వేడుకుంటూ ఉంటుంది, అడుగుతూ ఉంటుంది, ప్రార్థన చేస్తూ ఉంటుంది, పిలుస్తూ ఉంటుంది. కానీ అక్కడ జరిగిన సంఘటనలు ఏంటో చెప్పనా మీకు, వాక్యంలో మీకు గుర్తు చూపిస్తాను. 23వ వచనంలో మనం గమనిస్తే ప్రభు ఒక్క మాట కూడా ఆయన మాట్లాడినట్టుగా కనపడదు. ఆయన ఏం మాట్లాడకపోయినా ఈవిడు మాత్రం ప్రార్థన చేస్తూనే ఉంటుంది. 24వ వచనంకి వచ్చేసరికి, నేను ఇజ్రాయేలు ఇంటి వారి కోసమే నేను వచ్చాను, మరొకరి కోసం నేను రాలేదన్న సంగతి ఆయన చెప్తాడు. అయినా సరే ఆవిడ ప్రార్థన చేస్తూ ఉంటుంది, అయ్యా నువ్వు ఎలాగైనా చేయాలయ్యా, నువ్వు ఎలాగైనా చేయాలి. 26వ వచనంకి వచ్చేసరికి ఆయన పిల్లల రొట్టె ముక్కలను కుక్క పిల్లలకు వేయుట తగదు కదా అని చెప్తాడు. అయినా ఆవిడ విడిచిపెట్టదు. అయ్యా అంటే ఆవిడ ఏం వెతుకుతుందంటే, ఆయన చేయడానికి అవకాశాలను వెతుకుతూ ఉంది. ప్రార్థన మాత్రం ఆపట్ల, విసుకొచ్చి మాత్రం వెళ్ళట్ల, విసుగగా ప్రార్థన చేస్తూ ఉంది, మానక ప్రార్థన చేస్తూ ఉంది. ఆవిడ అంటది, అయ్యా పిల్లలు తినే రొట్టె మొక్కలు బల కింద మొక్కలు కుక్క పిల్లలు తింటాయి కదయ్యా, కింద పడిన మొక్కలన్నా మేము తింటామయ్యా, ఆ మిగిలిన అన్న మాకు తినకూడదా అన్నట్టుగా అడుగుతూ ఉంటే, చూడండి 28వ వచనంకి వచ్చేసరికి ప్రభు అంటాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు వెళ్ళి నీ కుమార్తెను స్వస్థత పొందింది, నువ్వు వెళ్ళి నీ కుమార్తె దగ్గరికి వెళ్ళిపో అని చెప్పాడు. చూసారా ఎక్కడి నుంచి పరిస్థితి ఎలాగొచ్చిందో. కారణం, ఆమె కుమార్తెకి స్వస్థత కలగడానికి కారణం ఏంటంటే, సింపుల్గా చెప్పొచ్చు, ఆవిడ విసుగకుండా ప్రార్థన చేసింది, ప్రార్థన చేస్తూనే ఉంది. మీరు అక్కడ గమనిస్తే ఆయన, నేను ఇప్పుడు చేయను, నేను ఇలా చేయడానికి రాలేదని ఎన్ని విషయాలు ఎలా చెప్పినా సరే, చివరికి ఆయన ఏం చేశాడైనా ఆవిడ్ని
స్వస్థపరచడం మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరొక వ్యక్తి పాత నిబంధనలో మనం చూస్తే రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనంలో హిజ్కియాకి పిలుపు వచ్చేస్తుంది. మరణకరమైన రోగం వస్తుంది. దేవుడు హిజ్కియాని టైం అయిపోయింది అబ్బాయి, నువ్వు ఇక సర్దుకో, సామాన్లు సర్దుకో, నువ్వు అన్నీ కూడా ఇల్లు చక్కబెట్టుకో, నీకు టైం అయిపోయింది, నువ్వు వచ్చేసేయాలి అని కబురు పంపిస్తాడు. ఆ మాట విన్నాక హిజ్కియాకేమో ఇంకా బతకాలని ఆశ, ఇంకొంతకాలం జీవించాలని ఆశ. అందుకు హిజ్కియా గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తూ ఉంటాడు. చూడండి, దేవుడు నిర్ణయం చేసిన తర్వాత కూడా హిజ్కియా ప్రార్థన చేస్తూ ఉంటాడు. అయ్యా 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 అని బ్రతులాడుకుంటూ ఉంటాడు. మొత్తానికి ఏం జరిగింది? 2-3 వచనాలు చూస్తాం. రాజు అయిన హిజ్కియా ప్రార్థించడం, అతను ఇంకా బలంగా ప్రార్థన చేస్తూ ఉండడం అనేది మనం ఆ వచనంలో చూస్తాం. చివరికి 5-6 వచనాలు చూస్తే దేవుడు స్పందిస్తున్నాడు. నీ కన్నీటి ప్రార్థన నేను విన్నాను. కాబట్టి సరే, నేను ఆలోచించాను, ఓకే సరే నువ్వు అడిగావు కాబట్టి నా నిర్ణయం మార్చుకుంటున్నాను, నీకు ఇంకో 15 సంవత్సరాలు నీకు ఆయుష్ నేను ఇచ్చాను అన్న సంగతి చెప్తాడు. సో దీన్ని బట్టి కూడా మనకేం అర్థమవుతుందంటే, ప్రార్థన ఇదిగో కొన్నిసార్లు దేవుడి నిర్ణయాలు కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అంత శక్తి ఉంది ప్రార్థనకి. నేనేం చెప్పదలుచుకున్నానంటే, మనం ఏదో దేవుణ్ణి మార్చేస్తే అంత గొప్పవాళ్ళని కాదు, కానీ ప్రార్థన అంత శక్తివంతమైంది. అందుకే అది దేవుడు మనకి నేర్పించింది. ఆ ఆయుధం ఇచ్చింది కూడా దేవుడే మనకి. సో ప్రార్థన మనం చిన్న విషయంగా తీసుకోకూడదు. పౌలుగా భక్తుడు అంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, దేనిని గూర్చి కూడా నువ్వు చింతపడకుడి, దేనిని గూర్చి కూడా మీరు చింతపడకుడి, ప్రార్థన విజ్ఞాపన ద్వారా మీ అన్ని విషయాలు దేవునికి తెలియజేస్తూ ఉండండి. చాలామంది ఏంటంటే ఒక అలవాటు, ఏదో విషయం ఉంటుంది, ఒక పెద్ద విషయం ఉంటుంది వాళ్ళకి, అది అడుగుతారు, తెల్లారి అయిపోవాలని చూస్తారు. ఇక ఆ తెల్లారి ఏమైపోతే రెండో రోజు చేరిక. అది మంచి అలవాటు కాదు. సో నువ్వు ఒక విషయం అనుకున్నప్పుడు అది కన్ఫామ్, ఏదో ఒకటి తేలేంత వరకు నువ్వు చేస్తూనే ఉండాలి. ఒక్కోసారి నీ భక్తి జీవితం, నీ ప్రార్థనా జీవితం, నీ దేవుడు నీకు మేలు చేసేలాగా కూడా మరలా ఆలోచించగలుగుద్ది. నీ విషయంలో దేవుడు తన నిర్ణయం కూడా మార్చుకోగలిగే స్థాయికి నీ ప్రార్థన తీసుకెళ్తుంది. ఆ జవాబు వచ్చేంత వరకు మనం చేయాలి. మీకు ఒక ఉదాహరణ గుర్తు చేసి నేను క్లోజ్ చేస్తాను. దావీదు ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, దావీదుకు పుట్టిన కొడుకు రోగం వస్తుంది. సో అప్పుడు అతను ఏడ్చి ప్రార్థన చేస్తాడు. మనకు తెలిసి ఈ విషయాలన్నీ నేను అన్ని వివరంగా చెప్పట్లేదు. ఎంత ప్రార్థన చేస్తాడంటే, అయ్యో ఏం తినడు, స్నానం చేయడు, అలా ఉంటాడు. అంటే బిడ్డ చనిపోయేంత వరకు కూడా దావీదు దేవుడు బాగు చేస్తాడు, దేవుడు ఏదైనా ఆలోచిస్తాడు, దేవుడు ఏదైనా నిర్ణయం తీసుకుంటాడు. వాస్తవానికి అది చనిపోవాలి, అది లెక్క తెలుసు ఆయనకి, చేసిన తప్పుకి చనిపోవాలి. కానీ దేవుడు ఏదైనా ఆలోచించి నిర్ణయం మార్చుతాడేమో అని చివరి వరకు ప్రయత్నం చేశాడు. ఎప్పుడైతే బిడ్డ చనిపోయాడని తెలిసిందో వెంటనే లేచి మామూలుగా స్నానం చేసేసి భోజనం చేసి ఫ్రీ అయిపోయాడు. సో అక్కడికి మనకు అర్థమైపోయింది, అతనికి ఒక జవాబు వచ్చేసింది, ఒక క్లారిటీ వచ్చేసింది. సో అందుకు ఆపేశాడు. మనం కూడా మన విషయాలు కొన్ని విషయాలు, పెద్ద విషయాలు, చిన్న విషయాలు మనమే ఏదో చేసి పర్లేదు, లేదు పెద్ద విషయం కాదని వదిలేస్తాం. కొన్ని ముఖ్యమైన అవసరాలు ఉంటాయి, వాటిని కూడా వదిలేస్తే ఎలాగా? మనమే నిర్ణయం చేసుకుంటే ఎలాగా? మనమే నిర్ధారణ చేసేస్తే ఎలాగా? ఏమో దేవుడు తను ఆలోచించి ఏదైనా మనకి ఏదైనా చేయగలుగుతాడేమో. కాబట్టి ప్రార్థనకున్న శక్తిని మనం తక్కువగా చూడకూడదు. మన నోటితో చేసే మన ప్రార్థనే మనం తక్కువగా చూడకూడదు. మనం చిత్తశుద్ధితో చేసే మన ప్రార్థనని మనం తక్కువగా అంచనా వేయకూడదు. కాబట్టి భక్తితో ప్రార్థన చేసేవాళ్ళు, విశ్వాసంతో ప్రార్థన చేసేవాళ్ళు, నమ్మకంతో ప్రార్థన చేసేవాళ్ళు చేస్తూనే ఉండాలి. అదే నేను ఈ యొక్క 8వ భాగంలో చెప్పదలుచుకుంది. కొన్నిసార్లు మన ప్రార్థనకు జవాబు వెంటనే రాకపోవచ్చు, కానీ వచ్చేంతవరకు, ఏదో విషయం తెలిసేంతవరకు ప్రార్థన అయితే చేస్తూ ఉండాలి. ఇంకా కొన్నిసార్లు కొంతమంది మొండిగా చేస్తారు, ప్రభువా నువ్వు ఇది చేయాల్సిందే, ప్రభువా ఇది జరగవలసిందే అని. అట్టా కూడా మొండిగా చేసి సాధించుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ప్రార్థనకు అంత శక్తి ఉందన్న సంగతి నేను ఈ పూట మీకు తెలియజేయదలుచుకున్నాను. కాబట్టి మనం ప్రార్థనలో మరింత అత్యాసక్తులై ముందుకు కొనసాగుదాం. దేవుడు దీవించును గాక. ఆమేన్.